హలో ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు ఐబీ మిత్రాల అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ముందుగా వచ్చేటప్పటికి ఒక చిన్న విషయం అయితే క్లారిటీ ఇస్తాను. నా మొబైల్ అనేది పోయింది. ఒక 20 డేస్ వరకు అయితే నేను కొంచెం డిసప్పాయింట్‌లోనే ఉంటాననుకోండి. అంటే మొబైల్ పోయింది కదా! ఇంకా ఇప్పుడు వచ్చే వీడియో వచ్చేటప్పటికి మా బ్రదర్ ఫోన్ అడిగేసి కాసేపు వీడియో రికార్డ్ చేసుకుంటా అంటే ఇచ్చాడు. ఇక నెట్ యూజ్ చేసి వైఫై రూటర్ ద్వారాగే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొంచెం ఏమనుకోకండి, కొత్త మొబైల్ వచ్చేవరకు ఈ తిప్పలు తప్పవు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఐబీ మిత్రాల అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. దానికి ఏమేమి కావాలనేది కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వచ్చేటప్పటికి ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. అంటే గూగుల్ క్రోమ్ కావచ్చు, మొజిల్లా ఫైర్ఫాక్స్ కావచ్చు, ఒపెరా బాక్స్ కావచ్చు. ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఐబీ మిత్ర అని టైప్ చేశారంటే ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఐబీ మిత్ర అని టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ కంపెనీకి సంబంధించిన ఏదైతే వీడియో ఉందో ఇది మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వీడియో అనమాట. దీన్ని ఓపెన్ చేసి కూడా చూడొచ్చు. అలాగే మీకు ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ibmitra.com అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అడుగుతుంది. ఇవి ఎప్పుడు వస్తాయి మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే మన అకౌంట్ కొత్తది క్రియేట్ చేసుకున్న తర్వాత. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ టు లాగిన్ అని చెప్పేసింది కదా, బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, అలాగే మీ నేము, మీ ఈమెయిల్ అడ్రస్, మీ పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, ఇవన్నీ ఇచ్చేటప్పుడు నేను హైడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇచ్చాను. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి సైన్ అప్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ ఈమెయిల్ అడ్రస్ అని వచ్చింది. ఇప్పుడు బ్యాక్ టు లాగిన్ అవుదాం. ఇక్కడ నేను మీకు మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. మనకి అప్రూవల్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ విధంగా లాగిన్ అయితే అయింది అనమాట. ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అలాగే మన డీటెయిల్స్ ఏమేమి వాల్యుయేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మీ స్టేట్ ఏంటి, అలాగే మీ వాల్యూ అంటే మీ సిటీ ఎక్కడ, అలాగే మీ పిన్ కోడ్ ఏంటి, మీ వాల్యూ ఏంటి, షాప్ వాల్యూ ఏంటి, అలాగే పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఏమేమి సర్వీసెస్ చేయొచ్చు అనేది ఇక్కడ నేను మీకైతే చూపిస్తాను. మొబైల్ రీఛార్జెస్, అలాగే ఎలక్ట్రిసిటీ, డిటిహెచ్, ఫాస్టాగ్, వాటర్, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్, ఎల్పిజి గ్యాస్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఎడ్యుకేషన్ ఫీ, పోస్ట్ పెయిడ్ బిల్లు, అలాగే ల్యాండ్ లైన్ బిల్లు, లోన్ ఈఎంఐ, సిలిండర్, కేబుల్ టీవీ, మున్సిపల్ ట్యాక్స్, హౌస్ అండ్ సొసైటీ, క్రెడిట్ కార్డ్, హాస్పిటల్, అలాగే క్లబ్ అండ్ అసోసియేషన్ బిల్లు. వీటి వరకు అయితే ఇప్పుడు మనం సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మనకి ఇక్కడ లెదర్ వాలెట్, వాలెట్ ఎంత చేసుకున్నాం, లెదర్ వాలెట్ కూడా ఉందండి. ఇక్కడ మీరు కావాలనుకుంటే మీ ప్రొఫైల్స్ ని ఫిల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఓకే, మీకు ఒకవేళ లాగిన్ లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు మీరు వాట్సాప్ చేస్తే నేను మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ నాకు మొబైల్ వాట్సాప్ చేశారంటే వెంటనే మీ కేవైసీ అనేది వెరిఫై చేస్తాను, యాక్టివేట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? అలాగే ఇప్పుడు మీకు ఐబీ మిత్రాల అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని తెలుసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. మీ పాన్ కార్డు అలాగే ఆధార్ కార్డు నాకు ఒక్కసారి మీరు సెండ్ చేశారంటే మీ షాప్ నేమ్, వెంటనే మీ అడ్రస్ అనేది నాకు సెండ్ చేస్తే వెంటనే మీకు ఐబీ మిత్రాకు సంబంధించిన ఈ కేవైసీ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఐబీ మిత్ర అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. వీడియో తప్పకుండా లైక్ చేసి చేయగలరు. మళ్ళీ అప్డేట్స్ కోసం చూస్తున్నామండి. లోకేష్.